డాక్టర్నే నువ్వు పిచ్చిదారివని నమ్మించావు అంటే ఎవరినైనా నమ్మించగలం. నువ్వు నటిస్తున్న పిచ్చితోనే నిజంగా నీకు పిచ్చెక్కేలా చేస్తాను. భయపడకు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పను. ఎందుకో తెలుసా? నేను పెట్టే టార్చర్కి నువ్వే ఓపెన్ అయిపోయి అందరి ముందు నన్ను క్షమాపణ అడిగేలా చేస్తాను. అది అంత ఈజీ కాదత్తయ్య గారు. నాకున్న సింపతిని బేస్ చేసుకుని ఈ ఇంటి బేస్మెంట్ ని వీక్ చేస్తాను. పునాదులు కదలబోతున్నాయి అత్తయ్య గారు. ప్రేమ అనుబంధాలతో మా మనసులో ఉన్న పునాదుల్ని పగతో నువ్వు కదిలించలేవు రేఖ. మళ్ళీ మనం ఇలా ఓపెన్ ఛాలెంజ్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య గారు. ఈ మధ్య లైఫ్ బోర్ కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ గాడిలో పడింది. జాగ్రత్త. రామ్మా, కూర్చో. అత్తయ్య గారు, కాఫీ. అత్తయ్య గారు, హై, నాకు నాకు నువ్వు ఉండమ్మా. నాకు నేను ఇంకొకటి తీసుకొస్తాను. వద్దులేక, ఇది ఇస్తానులే. ఇది తీసుకోమ్మా. నిన్ను అయ్యే జగదీశ్వరి, ఏదో పిచ్చి పిల్ల తెలియక అలా చేసింది. అమ్మా లేక, నువ్వేమనుకోకమ్మా. పర్వాలేదు అత్తయ్య గారు. చెంచలక్ష్మి, చెంచలక్ష్మి, చెంచలక్ష్మి. చూసావా అత్త, నీ కళ్ళ ముందే నీ ముద్దుల కోడలి మొహం మీద వేడి వేడి కాఫీ పోశాను. ఈరోజు కాఫీ పోశాను, రేపు నీ కళ్ళ ముందే యాసిడ్ పోస్తాను. అయినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇన్ని రోజులు పిచ్చిదాల్లా నటిస్తూ ఆ లేఖని సాధిస్తూ వచ్చాను. అయినా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. కానీ మీకు తెలిసి మీ కళ్ళ ముందే ఇలా చేస్తుంటే అబ్బా ఎంత కిక్కుగా ఉందో నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. చాలా సంతోషంగా ఉన్నాను. లేక మొహం మీద వేడి వేడి కాఫీ పోసినప్పుడు ఆ జగదీశ్వరి మొహంలో ఉడుకు తలుచుకుంటే నవ్వు వస్తుందమ్మా. ఎవరో చెప్తుంటే విన్నాను, పిచ్చోళ్ళు అచ్చి చేస్తే కేసు ఉండదట కదా. కరెక్ట్ అమ్మా. అంటే మనం చంపేసిన కేసు ఉండదన్నమాట. జరగబోయేది చూసి ఆ జగదీశ్వరి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. తప్పకుండా చేస్తాను.